ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 25 వసంతాలు ఈ బోడపాడు విచారణ ఆ దేవాదేవుడు ఎంతో ఘనంగా వైభవంగా తన యొక్క ఆశీర్వాదములు కుమ్మరించి ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క విచారణ యొక్క 25 వసంతాల జూబిలీ వేడుకలు ఘనంగా కొనియాడబడుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఈ విచారణ నుంచి 7 గురువులు అభిషేక్తులయ్యారు. మరి ఒకరు కన్యాస్త్రీగా దేవునికి సమర్పించబడ్డారు. అది ఒక గొప్ప ప్రత్యేకతగా మనం ఈ యొక్క దేవాలయం నుంచి చూసుకోవచ్చు. మార్కాపురం నుంచి రమారమి 5 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క విచారణ ఏర్పాటు చేయబడింది. 25 వసంతాల క్రితము మార్కాపురం నుంచి ఇక్కడికి గురువులు వచ్చి దివ్యబలి పూజలు సమర్పిస్తూ దివ్య సంస్కారాల ద్వారా దైవ ప్రజల్ని ఆధ్యాత్మికంగా నడిపించి ఉన్నారు. తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులను చూసి ఇక్కడ ప్రత్యేకంగా ఒక గురువు ఉండాలి అన్నటువంటి ధ్యేయంతో ఇక్కడ ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మరి విచారణగా స్థాపించడం జరిగింది. మొట్టమొదటి విచారణ గురువుగా గురుశ్రీ జాన్ బోస్కో గారు ఇక్కడ తమ యొక్క సేవలను అందించి ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి విధంగా విశ్వాసుల్ని దైవ సాన్నిధ్యంలోనికి నడిపించి ఉన్నారు. మరి నాటి నుంచి నేటి వరకు ఎంతో గొప్పగా దేవుని యొక్క విశ్వాసములో ఈ యొక్క దేవాలయము దినదినము అభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నది. రాబోయేటువంటి దినముల్లో కూడా ఆ దేవుడు ఇదే రీతిగా దేవాలయాన్ని ఆశీర్వదించాలని, పెంపొందించాలని చేరి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఇటువంటి జూబిలీ వేడుకలు ఇంకా ఎన్నో ఘనంగా ఈ యొక్క విచారణలో జరిపించబడాలని ఆ దేవుని ప్రార్థన చేసుకుందాం. మరి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఈరోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క జూబిలీ వేడుకలను కూడా కొన్ని మనము చూడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ కూడా వీడియోని పూర్తిగా చూడాలని మనవి చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రార్థనల కోసం మీరు నిత్యం కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు తిరుహృదయ దేవాలయము బోడపాడు విచారణ. సుమారు 60 వసంతాల క్రితము బోడపాడు గ్రామము అతి పురాతనము. అట్టి ఈ గ్రామమును రెవరెండ్ ఫాదర్ రెగో గారు దర్శించారు. అప్పుడు వారు దొనకొండ విచారణకర్తలుగా ఉన్నారు. ఆ సంఘమునందు యేసు క్రీస్తుని గురించి బోధించి అనేక మంది అన్య దేవతలను పూజిస్తున్న వారందరినీ క్రీస్తుని మార్గములోనికి నడిపించారు. సంఘంలోని పెద్దలు తల్లి సిరుసభలో చేరటం జరిగింది. ఆ సంఘమంతా ప్రతి ఆదివారము దొనకొండ విచారణ చర్చికి వెళ్ళి సత్యోపదేశము, ప్రార్థనలు, అనేకమైనటువంటి విశ్వాస ఆధ్యాత్మిక బాటలో ఎదగటము ప్రారంభించారు. ఈ రీతిగా కథోలిక విశ్వాసంలో దినదినము అభివృద్ధి చెందుతూ వచ్చారు. ఇంతటి గొప్ప కార్యమును ప్రారంభించినటువంటి వారు రెవరెండ్ ఫాదర్ రెగో గారు. మొదట దొనకొండ విచారణలో ఉన్న ఈ గ్రామము కాలక్రమేణా నూతన విచారణగా ఏర్పడినటువంటి మార్కాపురం విచారణలోనికి చేర్చబడింది. అప్పుడు మార్కాపురం మొట్టమొదటి విచారణ గురువులు కూడా రెవరెండ్ ఫాదర్ రెగో గారు కావటము వారి యొక్క అదృష్టం. నాటి నుండి నిత్యము గ్రామములో ఒక చిన్నపాటి పాకలో ప్రార్థనలు, దివ్య బలి పూజలు, జపమాలలు అని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నడిపించబడుతూ వచ్చింది. అప్పుడు సుమారు 150 మంది క్రీస్తునిలో జ్ఞాన స్నానం పొంది ప్రతినిత్యము ప్రార్థనలు, జపాలు, సత్యోపదేశము అనేటువంటి విశ్వాసములో ఎదగటం ప్రారంభమైంది. ప్రతినిత్యము కూడా గురువులు, ఉపదేశులు ఆ గ్రామమును సందర్శించి విశ్వాసులను దైవ భయములో, దైవ భక్తిలో ముందుకు నడిపించారు. పరిసర గ్రామాలతో పోల్చుకుంటే మంచి ప్రవర్తన కలిగిన గ్రామంగా బోడపాడు నిలిచింది. ఆ సత్యోపదేశం నేర్చుకొనిన విత్తనాలే నేటికి 150 కుటుంబాలుగా ఎదిగాయి. 500 మంది కథోలికులు ఆ గ్రామంలో ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ అనేకమైనటువంటి కుటుంబాలు నివసిస్తూ దేవుని భయములో
క్రమశిక్షణలో, విశ్వాసములో ఎదుగుతూ ఉన్నారు. ఇటువంటి ఒక గ్రామాన్ని అలనాటి కర్నూలు మేత్రానులైనటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ రాజప్ప గారు సందర్శించారు. చక్కనైనటువంటి దేవుని యొక్క వాక్యాలు వారికి వివరించారు, పరిశుద్ధ గ్రంథ వివరణలు చేశారు. ఈ రీతిగా పీఠాధిపతులు ఆ గ్రామాన్ని సందర్శించడము మరువలేనిది. అప్పటి నుండి ప్రతినిత్యము ప్రార్థనల గురించి నెల్లూరు మేత్రానులైనటువంటి కీర్తిశేషులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పిసి బాలస్వామి తండ్రి గారు కూడా ఈ యొక్క గ్రామం గురించి ఎరిగి అక్కడ వారి కోసము ఒక చిన్నపాటి దేవాలయాన్ని నిర్మించటం జరిగింది. ఆ కాలంలో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించిన వారు రెవరెండ్ ఫాదర్ సింహం జోజయ్య గారి ఆధ్వర్యమున జరిగింది. తదనంతరం రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ మణి గారు మార్కాపురం విచారణ గురువులుగా నియమించబడ్డారు. వారు యేసు తిరుహృదయ దేవాలయమును అతి సుందరంగా నిర్మించారు. యేసు తిరుహృదయ దేవాలయము ద గ్రేట్ జూబిలీ సంవత్సరము 2000 సంవత్సరములో 1/12/2000 సంవత్సరములో ఈ దేవాలయాన్ని అలనాటి మేత్రానులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పిసి బాలస్వామి తండ్రి గారు ప్రతిష్ఠించారు. అప్పటి విచారణ కార్యక్రమమును రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ మణి గారు ఘనముగా జరిపించారు. నాడు అనేక మంది సంఘ పెద్దలు, విచారణ ప్రజలు, విశ్వాసులు అదే పనిగా దేవాలయమును అభివృద్ధి పరచడంలో అచంచలమైనటువంటి కృషి జరిపారు. నాటి నుంచి దేవాలయంలో ప్రతినిత్యము ప్రార్థనలు జరుపుతూ, దివ్యబలి పూజలు సమర్పిస్తూ ప్రతినిత్యము కూడా దేవునిలో ఎదగటము ప్రారంభమైంది. దీనిని గమనించినటువంటి అలనాటి మేత్రానులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పిసి బాలస్వామి తండ్రి గారు బోడపాడును ఒక విచారణగా ప్రకటించారు. అప్పటి నుండి అనేక మంది ఆ విచారణలో పనిచేస్తూ వచ్చారు గురువులు. మొట్టమొదటి విచారణ గురువుగా రెవరెండ్ ఫాదర్ గాలి బోస్కో గారు అతీతమైనటువంటి అచంచలమైనటువంటి కృషి సల్పి ఎంతో గొప్పగా ప్రజల్ని విశ్వాసంలోనికి నడిపించారు. అతని తరువాత గురుశ్రీ రవిరాయప్ప గారు, గురుశ్రీ ఎస్జే బాలరాజ్ గారు, గురుశ్రీ స్టీఫెన్ జయకుమార్ గారు, గురుశ్రీ సిహెచ్ భాస్కర్ గారు, గురుశ్రీ స్టీఫెన్ జయకుమార్ గారు, ఇప్పుడు ప్రస్తుతము గురుశ్రీ చప్పిడి రాజశేఖర్ గారు ఈ యొక్క దేవాలయం యొక్క 25 వసంతాల జూబిలీ వేడుకలు ఎంతో ఘనంగా వైభవంగా జరిపించడం జరిగింది. మరి గాలి బోస్కో గారు స్వాములు వారు ఉన్న సమయములో అక్కడ సంఘ పెద్దలు అనేటువంటి ఒక విధానాన్ని కూడా ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు సంఘ పెద్దలుగా కొనసాగుతూ సంఘాన్ని అనేకమైనటువంటి విధాలుగా ప్రోత్సహిస్తూ అభివృద్ధి పరుస్తూ వస్తూ ఉన్నారు. మరి ఈ గ్రామం నుంచి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, చిన్నపాటి గ్రామం అయినప్పటికీ, ఎక్కడో మారుమూల ఉన్న గ్రామం అయినప్పటికీ కూడా ఈ గ్రామంని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈ గ్రామం నుంచి 7 మంది గురువులను తన యొక్క సేవకు అభిషేకించుకున్నారు అనేది గొప్ప ఆశీర్వాదకరముగా ఉంటూ ఉన్నది. ఈ యొక్క విచారణ నుంచి ఫాదర్ రఘోల మైకల్ గారు, ఫాదర్ అక్కల బాలరాజు గారు, ఫాదర్ అక్కల విలియం గారు, ఫాదర్ ఇంజేటి ఇన్నయ్య గారు, ఫాదర్ చింతకుంట్ల జగన్ గారు, ఫాదర్ చింతకుంట్ల ప్రభుదాస్ గారు, ఫాదర్ చింతకుంట్ల ప్రేమ్ కుమార్ గారు నెల్లూరు మేత్రాసనంలోను మరి ఇతర సభలలోనూ వీరి యొక్క పరిచర్యను ఎంతో ఘనంగా వైభవంగా కొనసాగిస్తూ ఉన్నారు. మరి గురువులు మాత్రమే కాదు, ఒక 2 కన్యా స్త్రీలు కూడా ఈ యొక్క గ్రామం నుంచి ఉండటం విశేషం. సిస్టర్ అక్కల మరియమ్మ గారు దేవునిలో లీనమయ్యారు. మరి సిస్టర్ ఇంజేటి విజయమేరి గారు ప్రస్తుతం రాజమండ్రిలో తమ యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ రీతిగా అనేక మంది దేవుడు గ్రామం నుంచి పిలుచుకోవటము ఈ గ్రామం యొక్క ఆశీర్వాదమే అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఈ రీతిగా దినదినము ఈ యొక్క విచారణ అభివృద్ధి చెందుతూ వచ్చింది. నేడు ఈ ఘనమైనటువంటి జూబిలీ వేడుకలు ఈ విచారణలో ఎంతో గొప్పగా కొనియాడబడ్డాయి. ప్రస్తుతం ఉన్నటువంటి మేత్రానులు మహాగణ శ్రీ శ్రీ ఎండి ప్రకాశం తండ్రి గారు జూబిలీ దివ్య బలి పూజను సమర్పించి అనేక మంది బిడ్డలకి ఇక్కడ
దివ్య సంస్కారమైనటువంటి భద్రమైన అభ్యంగాన్ని కూడా ఇచ్చి ఉన్నారు. ఎంతో ఘనంగా వైభవంగా ఈ వేడుకలు కొనియాడటం జరిగింది. మరి ఇదే రీతిగా దేవుడు రాబోయే రోజుల్లో కూడా ఈ విచారణ ఇంకా అధికముగా ఆశీర్వదించాలని, ఇంకా అధికమైనటువంటి దైవ పిలుపులు ఈ గ్రామం నుంచి రావాలని, దేవుని సన్నిధికి అభిషేకించబడాలని, ఈ గ్రామం కోసం, గ్రామ బిడ్డల కోసం, విశ్వాసుల కోసం, గురువుల కోసం, కన్యస్త్రీల కోసం, విచారణ గురువుల కోసం, ప్రతి వ్యక్తి కోసం కూడా నిత్యము ఆ దేవాతి దేవుని ప్రార్థన చేసుకుంటూ ఈ విచారణను దేవుని యొక్క సన్నిధానానికి అర్పించుకుందాం. ఆమేన్.